వీరనాగంటే భయం. ఇది ఒక అడవి. ఒక జీవిని చంపితేనే ఒక జీవి తినగలదు. ఒకడు చస్తేనే ఇంకొకడు బతకగలడు. నేను ఒకప్పుడు ఇలాగే కుక్కల వీధుల్లో తిరిగాను. చచ్చిన ఎలకు కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ఒకరోజు జింక, ఒకరోజు నెమలి, ఒకరోజు కుందేలు రకరకాలుగా అడగకుండానే నా దగ్గరికి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ అడవికి నేనే రాజుని. నమస్కారం. రైట్ సార్. దుబాయ్కి వెళ్ళి కొంచెం సంపాదించి ఇలా కట్టాను. చాలా బాగుంది. వైజాగ్లో పెద్ద కాంప్లెక్స్ మాదే. వైజాగ్లో ముందు మీ చేత్తో ఏదో ఒకటి తీసుకోవాలి. అతి అయ్యా, డబ్బులు వద్దయ్యా. మొట్టమొదటిగా బోణి చేస్తున్నాను. చాలా సంతోషం సార్. అయ్యగారు కేరళ నుంచి 3 లోడ్లు ఆయిల్ క్యాన్లు వచ్చాయి సార్. వెళ్ళి పని చూసుకోండి. లోడ్ అది చెక్ చేసావా? చేశానయ్యా. వచ్చిన లోడ్ చెక్ చేసావుగా? అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అలాగే అయ్యా. సరేనండి. దేవుడా, అయ్యో, నేను కష్టపడి సంపాదించింది మంటలు పాలవుతుంది. వారి దుర్మార్గుడా, నిప్పంటించావు కదరా. రండి, త్వరగా రండి. మంటలు ఆపండి, రండి. నేనే తగలెట్టాను. ఈరోజు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడతాడు. రేపు ఒక పెద్ద థియేటర్ కడతాడు. చివరికి నేనే వీరనాగు కంటే గొప్ప అంటాడు. నేను ఈరోజు జరిగే దాని గురించి దిగులు పడేవాడిని కాదు. రేపేం జరుగుతుందో అని ఆలోచించేవాడు. క్యాన్లో ఉన్నదే మినరల్ వాటర్ అనుకుంటున్నావా? ప్యూర్ స్పిరిట్. అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఎవడు నా జోలికి రాడు. ఎందుకంటే వీరనాగు అంటే భయం. నా కొడుకును కొట్టావు కదా, దానికి క్షమాపణ లేదు. కానీ ప్రాయశ్చిత్తం ఉంది. జీవితాంతం నువ్వు నా కాళ్ళ దగ్గరే పడుండాలి. అదే ప్రాయశ్చిత్తం. రే, వెళ్లే దారిలో తమ్ముడిని జాగ్రత్తగా దించేయండి. అలాగేనయ్యా. ఇక్కడంతా అయ్యగారే. ఆయన చెప్పినట్టే అన్నీ జరగాలి. వెనకాల ఉన్నది స్పిరిటే. ఎవ్వడూ పట్టుకోలేడు. ఒక్కసారి పట్టుకున్న పోలీసుని నేనే కొట్టానంటే ఆలోచించుకో. నువ్వు వచ్చేస్తానులే. అన్నా అన్నా, ఏంటి? ఒక ఫోన్ చేసుకుంటాను. తీసుకో, మాట్లాడు. ఏంటి మాట్లాడేసావా? అవును, ఎక్కడ దిగాలన్నావు? పోలీస్ స్టేషన్. ఏంటి? స్పిరిట్ ఎక్కిస్తే పోలీస్ స్టేషన్ కేగా వెళ్ళాలి. షాపింగ్ మాల్ కట్టడానికి కార్పొరేషన్ లో పర్మిషన్ తీసుకుంటే సరిపోదు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వీడిని బయటికి లాక్కుపోండి. దుబాయ్ పోయి మళ్ళీ సంపాదించుకున్నారా? చూసావా, నా చేతుల్లో ఎన్కౌంటర్ లో చావాల్సిన వాడు వీరనాగు కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు నా ముందుకొచ్చి ధైర్యంగా నుంచున్నాడు. ఆయన మీద ఎఫ్ఐఆర్ వేయాలా? ఏరా, వీలవుతుందా? ఎందుకు వీలు కాదు? ఎలా? నువ్వు జేమ్స్ కదూ? జేమ్సే. నువ్వెలా ఇక్కడికి? స్పిరిట్ ని ఇక్కడి నుంచి లారీలో ఎత్తుకెళ్తుంటేనో పట్టుకొచ్చా. ఎత్తుకొచ్చిన లారీ బయట ఉంది, డ్రైవర్ లోపల ఉన్నాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేయచ్చుకమ్మా. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడతావు? ఉండు ఉండు, పేలం దాన్ని ఎందుకు అస్తమానం బయటికి తీయడం? అక్కడ మోగుతుంది, దాన్ని తీ. హలో, నీ జానువే. అరకు వ్యాలీకి టూర్కి వెళ్ళింది ఇక్కడుందేంటా అని చూస్తున్నావా? లేపేశారమ్మా మా నూరు కుర్రాళ్ళు. వాళ్ళు చాలా ఖతర్నాక్ గాళ్ళు. చూసి రమ్మంటే కాల్చే రకం. బాబు, మన కుర్రాళ్ళు ఎంతమంది చెప్పావు నువ్వు? 6. సార్, నీ జాను అంటున్నారు. 6 కుర్రాళ్ళు, ఒక అమ్మాయి. చేస్తే ఏమవుతుంది? ఏవైనా చేస్తే ఏమవుతుందని అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ తీసుకురావయ్యా. ఎస్ సార్.
సార్ ఎఫ్ఐఆర్ రెడీ. ఎఫ్ఐఆర్ వీరనాగు మీద ఎలాగయ్యా? ఏం రాయాలో తెలియట్లేదా? వీరనాగు మినరల్స్ నుంచి AP28AB3513 లారీలో 600 క్యాన్లు మంచినీళ్ల పేరుతో ప్యూర్ స్పిరిట్ ని తమిళనాడుకు తరలించే ప్రయత్నం చేశారు. అప్పుడు నిజాయితీకి మారు పేరైన అసిస్టెంట్ కమిషనర్ జయప్రసాద్ చెక్ పోస్ట్ లో బండిని ఆపారు. నేను ఆపేనా? ఆ డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. దీనంతటికీ కారణం వీరనాగు అని చెప్పరా రే? అవును సార్, అవును సార్, అతను చెప్పేదంతా నిజమే సార్. మరి ఇంకేంటి, సంతకం పెట్టండి. సంతకం ఎలా నువ్వు పెట్టనయ్యా? పెట్టు. ఏ మావా, లేపేంట్రా, ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదు. పెడతాను. పెన్నివ్వు. ఎక్స్ట్రా చేయాలని ట్రై చేయకు. ఇంకో 2 రోజులు మా వాళ్ళ కస్టడీలోనే ఉంటది నీ జాన్. ఏ పోయా జాను. జయప్రసాద్ సార్ అదరగొట్టేశారు సార్. నేను ఇది నమ్మలేకపోతున్నాను. యాక్చువల్లీ వీరనాగుకి చెంచా అని మిమ్మల్ని అంటూ ఉండేవారు. అది కాదని ప్రూవ్ చేశారు సార్. ఎలా వచ్చింది సార్ మీకు అంత ధైర్యం? అయ్యో, నేను ఏం చేయలేదయ్యా. ఈ అణుకువే సార్. అన్ని చేసేసి ఏమీ చేయలేదని చెబుతున్నారు చూడండి. ఈ టాపిక్ నే మెయిన్ గా చేసుకుని రాసేస్తాను. ఎప్పుడు క్రైమ్ గా గుర్రున ఒక పోజ్ ఇస్తారు చూడండి, అదొద్దు. చక్కగా నవ్వుతూ ఒక పోజ్ ఇవ్వండి చూద్దాం. ఇవ్వండి, తీయవయ్యా. సార్ సార్, ఏంటయ్యా ఇది? అది అయ్యో, కాదయ్యా. సారీ. ఓ వీరనాగు మీద ఎఫ్ఐఆర్ రాశావు. అది మాత్రమే కాకుండా ప్రెస్ వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చావు. మందు కుట్టావా ఏమిటి? ఏయ్, నేను మాట్లాడుతూనే ఉన్నాను, అలా మౌనంగా ఉన్నావేంటి? నీకెవరు పిచ్చా? పిచ్చే. నేను పిచ్చాడే. అందరూ కలిసి నన్ను పిచ్చాడు. నేను పిచ్చాడు మాట్లాడుతున్నాను. వెంటనే అంబులెన్స్ పంపించండి. నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. వీరనాగు డిస్టరీ సంవత్సరం కిందటే మీరు ఇంకొకరికి అమ్మేసినట్టు రాసిస్తే మీ మీద ఏ కేసు లేకుండా ఉంటుంది. అన్నా ఒక చాయ్. ఏంట్రా చాయ్ అడిగితే చెంచాగాళ్ళు వచ్చి నుంచున్నారు. ఎప్పట్లాగే బయట నుంచి వాచ్మెన్ పని చూసుకుంటూ చుచ్చు పోండి. అన్న నువ్వు చాయ్ వేసుకో. అలాగే. ఇదిగో బాబు, తీసుకో. ఏంటన్నా చెయ్యి వణుకుతోంది? కొంపదీసి విషం కలిపావేంటి? పర్వాలేదు, ఇవ్వు, తాగి పెడతా. పగిలిన గ్లాస్ తీసి పొడిచే రకం కాదు, దానికి కలిపి చిల్లరిచ్చాను, ఏరుకో. ఎవరి ముందు నుంచి అహంతో మాట్లాడుతున్నా? ఏయ్! దేవుడు ముందు మాత్రమే నేను శాంతంగా మాట్లాడతాను, దరిద్రుడి ముందు కాదు. నువ్వు మూసుకొని నుంచో. వీరనాగు, నువ్వు వేసిన ఎన్కౌంటర్ ప్లాన్ నుంచి ఎస్కేప్ అయి నేను కాలేజ్కి వెళ్ళా. నన్ను చదవనివ్వలా. సరే అని హాస్టల్కి వెళ్ళాను, అక్కడ ఉండనివ్వలా. పోలీసు నవ్వాలనే ఆశ, కోరిక, లక్ష్యం నీరు గారిపోయి జీవితమే శూన్యం అయిపోయింది. ఏం చేయాలో ఎక్కడికెళ్లాలో తోచకే నిన్ను చూడ్డానికి వచ్చా. కానీ నువ్వు నన్ను తీసుకెళ్లి రోడ్ల మీద తిప్పి ఇచ్చావు చూడు ఒక స్పీచ్. సోలిపోయిన అర్జునుడికి కృష్ణుడిచ్చిన కీలాగా. అర్థం కాలా? భయం. వీరనాగు అంటే భయం అని, అదే నేను ఫాలో అయ్యా. జయప్రసాద్ ఉన్నాడే, ఆడికి గొంతు మీద కత్తెట్టి ఏసేస్తానన్నా. భయంతో వణికిపోయి నీ మీద ఎఫ్ఐఆర్ వేసాడు. ఇంతవరకు ఎదుటోళ్ల సొమ్మునేగా లాక్కొనుంటావు. నీ సొమ్మునే నీది కాదు ఇంకొకళ్ళదని రాసిచ్చుంటావా? ఇప్పుడిచ్చా చూసావా? పరువు దొబ్బిద్దన భయంతో. భయం ఎలా వర్కౌట్ అవుతుందో చూసావా? ఇకంతా మారుతుంది. ఆ భయంతో అంతా మంచి జరుగుతుంది. నేను పోలీస్ అవ్వకుండా అడ్డుపడినందుకు కూడా నేను బాధపడలేదు. కేవలం జనం చేసే తప్పులకే పోలీసులు కావాలి. నువ్వు అడవిలో తిరిగే మృగం. ఇది నేను చెప్పలా, నువ్వు చెప్పిందే. నీలాంటోడికి పోలీసోడు చాలరా. వేట 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 వేటగాడు కావాలి. వేట మొదలు పెట్టాను రే. అప్పుడు చెప్పాను కదయ్యా, వీడిని వదిలిపెట్టకూడదని. వచ్చినిచ్చిన డైలాగులు మాట్లాడి వెళ్ళాడు కదా, అంతవరకు ఏం పీకుతున్నా?
అవును, నువ్వేదో మెంట్లో ఏమైనా విన్నాను. ఇప్పుడెలా ఉంది ఒంట్లో? ఏయ్, వచ్చింది ఎవరో తెలీదా? విడిగా చెప్పాలా? ఎప్పుడు కట్టలిచ్చేవాడు ఇప్పుడు పెట్టితో ఇస్తున్నాడు ఏంటని చూస్తున్నావా? నువ్వు ఎంత పెద్ద ఘనకార్యం చేశావు. ఈ వీరనాగు మీదే ఎఫ్ఐఆర్. అమ్మ బాబోయ్, వెళ్ళి అరెస్ట్ వారెంట్ రెడీ చేసి తీసుకురా. ఇంకా ఎక్కువగా ఇస్తా. అయ్యా 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 అయ్యా, తప్పు జరిగిపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. వాణ్ణి వదిలిపెట్టనయ్యా. ఏ ఎన్కౌంటర్ లో అయితే వాడు తప్పించుకున్నాడో అదే ఎన్కౌంటర్ లో వాణ్ణి లేపేస్తాను. ఆ తర్వాతే వచ్చి మీ మొహం చూస్తానయ్యా. వస్తానయ్యా, వస్తాను. సరే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏయ్, ఎక్కడ్రా ఫైలు? ఏ ఫైల్ సార్? బాంబ్ శివం. అయ్యో, పోలీస్ రవి ఫైల్ ఎక్కడ? మాకు తెలియదు సార్, మీరే పెడుతున్నారు తీసుకుంటున్నారు. ఏమంటున్నావు? ఏ ఫైల్ ఎక్కడ? ఫైల్ ఎక్కడ? గన్. గన్ ఎక్కడ? అయ్యో గన్ ఎక్కడ? సార్, ఏయ్! 8:30కి ఫ్లైట్ రా, త్వరగా రా. ఇప్పుడేగా మాట్లాడాడు. ఎవర్రా మీరు? నేనేరా, నీకు బదులు ఎన్కౌంటర్ లో చావాల్సిన వాడిని. నువ్వే ఫీల్ అవుకు, అదే ఎన్కౌంటరే. ఇది నీ ఫైలు. జయప్రసాద్ గన్, గవర్నమెంట్ బుల్లెట్. కన్ఫామ్ ఎన్కౌంటర్ అమ్మా. గన్. సూపర్ న్యూస్ చిక్కిందయ్యా. తీయవయ్యా సార్, సూపర్ సార్. 9 సంవత్సరాలుగా పోలీసుల చేత కాదాలు తినిపిస్తున్న బాంబు శివాన్ని ఎన్కౌంటర్ లో లేపేసి టేక్ ఆఫ్ చేసేసారు సార్. నేనేం చేయలేదయ్యా. నెక్స్ట్ దేవరాజు మీరే సార్. ఈ వారం కవర్ పేజీలో జయప్రసాద్ గారు జయప్రదంగా సాధించారని రాసేస్తాం సార్. నువ్వు చదివి చూసావా? ఏంటది? అయ్యా, నాకేమీ తెలీదయ్యా. ఆ రిపోర్టర్ గాడి ఇంత పనిచేశాడయ్యా. రిపోర్టర్ కాదు, పోలీస్ రవి. నేను 30 ఏళ్లలో ఎదిగింది, వాడు 3 నెలల్లో ఎదిగాడు. నాకు తెలుసు వాడు ఆగడు. వాడిని మనం ఆపలేం కూడా. నాకు తెలుసు, నావన్నీ వాడి సొంతం అయిపోయాయి.